తనకేంటంటే ఎప్పుడు చూడు. కూడా అలవాటనమాట. సో, కొన్నిసార్లు మాకు యాక్చువల్లీ మా సేల్స్ జాబ్‌లో ఎలా ఉంటుంది అంటే, ఈవెన్ నైట్ టైమ్ కూడా మా బాస్ సడెన్‌గా ఒకసారి 10:30, 11 గంటలకు కూడా ఫోన్ చేసి, రేపేం ఆర్డర్స్ ఉన్నాయి? లేకపోతే ఇదేంటి? సో, అప్పుడు కూడా స్ట్రెస్ వచ్చేస్తది. ఒక్కోసారి ఈ రోజంతా టార్గెట్ మనం కరెక్ట్‌గా చేయలేదనుకోండి, మంత్ ఎండింగ్‌లో ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు బయటికొచ్చు. ఫోన్ చేసి, "నో, నో, ఐ నీడ్ దిస్ 10 లాక్స్ ఆర్డర్ నాకు తెలీదు నువ్వేం చెప్తావో" అనే టైప్‌లో అనమాట. సో, అప్పుడు ఎలా ఉండేది అంటే, ఒకప్పుడు బాగా స్ట్రెస్ పెరిగిపోయి కడుపు నిండా తిన్న తర్వాత కూడా నైట్ టైమ్ కాల్ వస్తే మళ్ళీ ఒక 2-3 రోటీస్ తినేయడం లేకపోతే రైస్ తినేయడం చేసేసేవాడిని. అంత హంగ్రీ ఫీలింగ్ ఉండేది. బట్ ఎప్పుడైతే డైట్‌లో వచ్చానో సో ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా బాగా తగ్గాయి. అండ్ ఎప్పుడైతే ఇలాంటి కాల్స్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఐ వాస్ నాట్ వీడియో ఫీలింగ్ ఎనీ లాంచ్ హంగ్రీ. చేసారా? సో దిస్ ఇస్ సంథింగ్ మిరకిల్ ఫర్ మీ. సో అవును. ఎప్పుడు ఆకలి ఫీల్ అవ్వలేదు నేను. సూపర్. అంటే చాలా మంది ప్రొఫెషన్ వైజ్ హెల్త్ ని నెగ్లెక్ట్ చేస్తారు. లైక్ నాకు వర్క్ ఇస్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఎస్పెషల్లీ మెన్ వాళ్ళకి ఈ స్ట్రెస్ వల్ల ఎక్కడైతే మనము ఇగ్నోర్ చేస్తూ ఇంకా మీలాగా కంపెనీస్ తిరిగే వాళ్ళు కానీ ఆర్డర్స్ బేస్ చేసి వర్క్ చేసే వాళ్ళకు ఇంకా ఎక్కువ పుట్ ఆన్ అయిపోతూ బయట ఏది దొరికితే హోటల్లో కానీ బట్ తెలియని విషయం ఏంటంటే మనం ఎక్కడున్నా కూడా మన హెల్దీ ఫుడ్స్ దొరుకుతుంది. అది మనకు కొంచెం మనసు ఉండాలి అనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఐడియల్ వెయిట్కి వచ్చారు. ఐ హోప్ యూ విల్ మెయింటైన్ ద సేమ్ హెల్దీ వెయిట్ అండ్ ఇన్స్పైర్ మెనీ పీపుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనకు శాలిని గారు ఉన్నారు అండి. సో శాలిని గారు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగింది? సో హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ మనగాల్, దిస్ ఇస్ శాలిని. సో నా వెయిట్ లాస్ గురించి జర్నీ గురించి చెప్పాలి అంటే, సో ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సో నా ఐడియల్ వెయిట్ కన్నా చాలా ఎక్కువ ఉండేదాన్ని. సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా కూడా డాక్టర్స్ అయితే వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి అనేవాళ్ళు. సో అది నేను నార్మల్ గా తీసుకునేదాన్ని. సో హెల్తీగానే ఉన్నాను కదా అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ ఆఫ్టర్ 2 డెలివరీస్ తర్వాత నా హెల్త్ అనేది చాలా సఫర్ అయ్యాను. లైక్ బ్యాక్ ఏక్, లో ఇమ్యూనిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండ్ ఇలాంటి జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటి ఎన్నో హెల్త్ ఇష్యూస్ అనేది ఫేస్ చేశాను. సో నా వెయిట్ నాకు మెయిన్ రీజన్ అనేది నాకు అర్థమైంది. సో దానికోసం ఎన్నో డైట్స్ అనేది యూట్యూబ్ లో చూసి అలా చేయడం ఎన్నో చేశాను. బట్ దానివల్ల అయితే నో యూస్. మళ్ళీ పెరిగిపోయేదాన్ని. వెయిట్ ఒక 3-4 కేజెస్ తగ్గినా మళ్ళీ ఇంకా డబుల్ వెయిట్ అయితే పెరిగిపోయిందండి. క్రేవింగ్స్ కూడా బాగా ఉండేది. సో ఫైనల్ గా నాకైతే ఒక హెల్తీ డైట్ అన్నది, హెల్తీ సొల్యూషన్ అయితే దొరకాలి అని చెప్పేసి అనుకుంటుందని. సో ఫైనల్ గా నా ఫ్రెండ్ స్టేటస్ ద్వారా నేను విల్సన్స్ కి కనెక్ట్ అయ్యాను. అండ్ సెషన్ చూసి నా రిపోర్ట్స్ అడిగారు. రిపోర్ట్స్ అన్ని కూడా పంపించాను. సో ఫైనల్ సో అర్చన గారు నా కోచ్ కింద నాకు ఎంతో క్లియర్ గా నా టెస్ట్ రిపోర్ట్స్ అన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాము, సో ఏ అబ్నార్మాలిటీస్ మనం, ఏ విటమిన్స్, ఏ ప్రోటీన్స్ అనేది మనం తీసుకోలేకపోతున్నాము, ఆ ఫుడ్ అన్ని చక్కగా వెల్ బ్యాలెన్స్డ్ గా తీసుకునేలాగా చెప్పారు. సో అంతేకాకుండా ట్రాకింగ్ లో కూడా ఎవ్రీ డే నాకు ట్రాకింగ్ అనేది చాలా బాగా చేశారు. ఈవెన్ లైక్ ఫీవర్ టైంలో కూడా నేను ఈజీగా నా కిడ్స్ తో హ్యాపీగా చేసుకోగలిగాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఇష్యూస్ అన్ని కూడా నేను వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఎవ్రీ ఇష్యూ అనేది జాయింట్ పెయిన్స్ ఏంటి ఎవ్రీథింగ్ అన్నది అన్ని అయిపోయినాయి అనే చెప్పాలి. ఇంకా చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ కూడా అయిపోయాను. సో థ్యాంక్ యూ సో మచ్ వెల్సన్స్ కమ్యూనిటీ అండ్ అర్చన గారు. అండ్ అదే ప్యాషన్ తో నేను ఎంతో మందికి అయితే హెల్ప్ చేస్తున్నాను. సో ఏ ఫుడ్ లైఫ్ స్టైల్ అయితే మనం మిస్ అవుతున్నాము ఇంట్లో ఉంటూ, మన హెల్త్ ఇష్యూస్ ఎలా న్యూట్రిషన్ వైజ్ గా మనం ఫుడ్ అనేది బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఎంతో మందికి హెల్ప్ చేస్తూ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా అడ్రస్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ శాలిని గారు. మీరు తగ్గడమే కాకుండా మీ తరఫున మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. ఐ కెన్ సీ దట్. మా మెయిన్ వెల్సన్స్ మిషనే అది. మీరు హెల్తీ అవ్వండి, మీ చుట్టూ వాళ్ళని హెల్తీ అవ్వండి, సో దట్ వీ కెన్ క్రియేట్ బెటర్ నేషన్ అండ్ వరల్డ్. సో నాకు ఒక చిన్న నా డౌట్ ఏంటంటే, మీరు డైట్ అయిపోయింది కదా, ఎన్ని రోజులు? 1.5 years. ఓకే. సో 1.5 ఇయర్గా మీరు అదే వెయిట్లో ఉన్నారా అండ్ మెయింటెనెన్స్ ఎలా చేసుకుంటున్నారు? అంటే చాలా మందికి 99% నేను డైట్ చేయకముందు కూడా నాకున్న కామన్ డౌట్, డైట్ అయిపోయాక పెరిగిపోతాం కదా. ఎందుకంటే బయట అట్లానే ఉన్నాయి. ఐఎమ్ నాట్ కమెంటింగ్ ఎనీ అదర్ డైట్ ప్లాన్స్. సో చేసిన రోజులు బాగుంటుంది, అయిపోయిన తర్వాత పెరిగిపోతాం కదా అని అనుకుంటున్నారు. సో వాట్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ మెయింటెనెన్స్ అండి?
దాని గురించి చెప్పాలి అర్చన గారు డెఫినెట్ గా. సో ఈవెన్ నేను కూడా అలాగే భయపడ్డాను, అమ్మో డైట్ ఆపేస్తే మళ్ళీ పెరిగిపోతానేమో అని చెప్పేసి ఒక భయం ఉండేది. సో ఇంకా ఎక్స్ట్రా 15 days అయితే నా డైట్ అనేది కంటిన్యూ చేశాను. బట్ ఈవెన్ నాకు ఆల్మోస్ట్ 2 years అవుతున్నా కూడా నేను అదే ఐడియల్ వెయిట్ లో ఈజీగా మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. సో ఆ బ్యాలెన్స్ ఫుడ్, సో ఎక్కడ నేను ఆకలిగా ఉండట్లేదు. సో నా హ్యాపీగా అన్ని తింటూ కూడా నేను బ్యాలెన్స్డ్ గా నా వెయిట్ అనేది ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. సూపర్ సో అండి. యా, సో పిల్లలతో మెయింటైన్ చేయడం కూడా ఈజీ. అంటే పిల్లలు ఉన్నట్టున్నారు, సో టైం సరిపోయిందా? అంటే వంటకి చాలా టైం పట్టేస్తుంది మాకు, అండ్ జాయింట్ ఫ్యామిలీస్తో ఉంటూ మేము వండుకోలేము అని అనుకుంటుంటారు. సో మీరు ఎలా మేనేజ్ చేశారు? సో సో ఇట్స్ వెరీ ఈజీ అనిపించారు. సో ఇదనేది చాలా ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు ఫుడ్ అనేది. సో నేను తింటూ కూడా వాళ్ళకి కూడా ఫుడ్ అనేది, హెల్తీ ఫుడ్ అనేది నేను ఇంప్రూవ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, యూజువల్గా మా పెద్ద పాపకి ఎవ్రీ టైమ్ డ్యూరింగ్ వింటర్ సీజన్ కంపల్సరీ కోల్డ్ అండ్ కాఫ్ ఆర్ సంథింగ్ వామిటింగ్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్ అనేది ఉంటాయి. సో ఈ డైట్ ఎప్పుడైతే నేను తనకి హ్యాబిట్యూట్ చేశానో, తన ఇమ్యూనిటీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ లైక్ హెర్నాయిడ్స్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఆ ప్రాబ్లం కూడా తనకి రెక్టిఫై అయింది వితౌట్ దిస్ హోమ్ డైట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో నా హెల్తే కాదు, నా ఇంట్లో ఉన్న ఫ్యామిలీని కూడా నేను చాలా హెల్ప్గా చేస్తాను. వెరీ నైస్ అండి. అంటే చాలా మందికి ఉంటున్న డౌట్స్ క్లియర్ చేశారు. సో ఇక్కడ శాలిని గారు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను సపరేట్గా కుక్ చేసుకోలేను, నాకు అంత టైం ఉండదు, వర్కింగ్ విమెన్ అనుకుంటున్న వాళ్ళందరూ మీరు ఫస్ట్ మారి హెల్తీగా తింటే మీ వల్ల మొత్తం ఫ్యామిలీ హెల్త్ అనేది మారుతుంది. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ ద విమెన్ ఇన్ ద కాల్ యూ షుడ్ టేక్ ఓత్ అనమాట. సో ఇప్పుడు అడినాయిడ్స్ పిల్లలకి అసలు ప్రాపర్ న్యూట్రిషన్ అందించడం మన బాధ్యత. సో వాళ్ళు ఇది తినరు, అది తినరు, అదొద్దు ఇదొద్దు అంటూ ఉంటారనమాట. సో దానికి వేరే సో కాల్డ్ అడ్వర్టైజ్మెంట్స్ చూసేసి మనం ఏదో హెల్త్ డ్రింక్ ఇచ్చేసి సరే అన్నీ వచ్చేసాయి కదా అని అనుకుంటుంటాం. బట్ అన్నీ నిజంగా వస్తుందా? దేనికి ఏది అవసరమో అది డెఫినెట్లీ మనమే ప్రొవైడ్ చేయాలి. వండర్ఫుల్ శాలిని గారు, రియల్లీ వెరీ ఆస్పైరింగ్ జర్నీ అని చెప్పచ్చు. మీరు తగ్గారు, మీ వల్ల మీ పిల్లలు, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంతో మందికి కూడా గైడ్ చేస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఐ విష్ మెనీ పీపుల్ టు గెట్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ యూ. యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. యా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి. సో నెక్స్ట్ వీ హ్యావ్ మధుసూదన్ గారు అండి. సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అండ్ మీ జర్నీ ఏంటి మధు గారు? హాయ్ అర్చన మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. యాక్చువల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం. నేను పుట్టపర్తి ఏరియా కొత్త చెరువు నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా నేను ఈ డైట్లోకి రాకముందు నేను దాదాపు 8 to 10 years నుంచి నేను ఒకటే వెయిట్, అంటే కొద్దిగా అప్పుడు ఇంకా తక్కువ ఉండేది 5 years బ్యాక్. అప్పుడు కాలేజ్ డేస్లో ఉన్నా కూడా నేను చాలా ట్రై చేశాను, కానీ మీల్ టైమింగ్స్ అవేమీ చేంజ్ చేయలేదు. కాకపోతే కొద్దిగా డైటింగ్ అనేది కూడా యూట్యూబ్లో చూసి ఫాలో అవ్వడం చాలా వరకు చేశాను అవన్నీ. సో ఎక్కడ నాకైతే పెద్ద చేంజ్ అయితే అసలు ఏమి ఇక్కడ కనిపించలేదు. దాని తర్వాత దాని తర్వాత మరి జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నాకు ఎక్కువ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉన్న జాబ్ అయితే నాకేం రాలేదు. సో ఆల్మోస్ట్ సిట్టింగ్ జాబ్ రావడం వల్ల నాకు ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా లేదు. సో వెయిట్ గెయిన్ అనేది అప్పటి నుంచి ఇంకా ఆఫ్టర్ కాలేజ్ తర్వాత కూడా చాలా వరకు నేను వెయిట్ గెయిన్ అయిపోయినాను. తర్వాత ఎలా రిడ్యూస్ చేసుకోవాలి అనేసి చాలా ఎక్సర్సైజ్ ట్రై చేసాం, మొత్తం 1 hour చాలా వరకు ట్రై చేసాం మొత్తం అన్ని. ఆఫ్టర్ ఎక్సర్సైజ్ ఏం చేసినా కూడా నేనైతే వెయిట్ లాస్ అనేది ఎక్కువేమని కనిపించట్లేదు. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అంటే వేరే ప్రాసెస్లో స్టార్ట్ చేశాను. సో అది బై వాచింగ్ ఆన్లైన్ వీడియోస్ ఆ విధంగా కూడా ట్రై చేశాను, కానీ ఎక్కడైతే నాకు చేంజ్ ఇంకా లాస్ట్కి వదిలేసి నార్మల్గా కొన్ని యోగా సెషన్స్ కూడా స్టార్ట్ చేసింది. సో అందువల్ల కొద్దిగా బెటర్ అయింది. దాని తర్వాత ఇంకా చాలా చేంజెస్ రావాలి నాలో అనేసి నేను చాలా వెయిట్ చేశాను. దాని తర్వాత యాక్చువల్గా మా కొలీగ్ చాందిని గారు అని తాను మేమంతా కలిసి ఒక స్టేట్ గ్రూప్లో అయితే ఉండింటాము. సో ఆ గ్రూప్లో లింక్ చేయడం వల్ల నాకు ఇది వెరైటీగా ఉందనేసి నేను ఇది కొత్త ప్రాసెస్, సో దీంట్లో జాయిన్ అయితే ఏమన్నా రిజల్ట్ రాలేమో అనేసి ట్రై చేద్దామనేసి దాని తర్వాత జాయిన్ అయ్యాను. సో ఇలాంటి కాల్ వల్లే ఒకటి అటెండ్ అయ్యాను. ఫస్ట్ అటెండ్ అయ్యడం వల్ల దాంట్లో మూర్తి సార్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు, మన బాడీ సైన్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేనైతే
బిఫోర్ దిస్ వీడియో ఆల్సో నేను రైస్ తగ్గించడం, సో ఒక నైట్ టైమ్స్ తినకపోవడం, అలా ఫుడ్ క్వాంటిటీ తగ్గించడం, అలా చాలా వరకు ట్రై చేశాను. సో అవన్నీ బెటర్ రిజల్ట్ అయితే ఏమి ఇవ్వలేదు. సో దాని తర్వాత అప్పుడు నాకు ఈ కాల్లో నాకు తెలిసింది, ఓహో బాడీ సైన్స్ అంటే ఇలా ఉంటుందా, మనం రైస్ తగ్గించడం కాదు, సో అంటే దీనికంటూ ఒక సైన్స్ ఉంటుంది, ఈ విధంగా ఫాలో అయితే తగ్గచ్చేమో అనేసి దాని తర్వాత నేను యాక్చువల్గా సేమ్ ప్రాసెస్ లాగే బ్లడ్ టెస్ట్ అన్నీ చేయించుకున్నాను. సో బ్లడ్ టెస్ట్ చూసి ఆ రిజల్ట్స్ చూసిన తర్వాత కూడా నాకు కొంచెం టెన్షన్ అనే భయం వేసింది. సో ఇమ్మీడియట్గా నేను జాయిన్ అయిపోవాలి, లేదంటే సంథింగ్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అనే ఉద్దేశంతో నేను ఇమ్మీడియట్గా మా కోచ్ని కలిసి నేనైతే జాయిన్ అయిపోవడం జరిగింది. సో దాని తర్వాత చెప్పిన డైట్స్ అప్పుడు చెప్పారు ఎలా చేయాలి ఏమి అని. అసలు రైస్ తినకుండా ఎలా ఉండాలి, అసలు ఏం రైస్ లేదు దీంట్లో, చపాతీ లేదు, అసలు ఫ్రూట్స్ లేవు, ఏం లేవు, అసలు ఇది పాసిబుల్ ఏనా, దీంట్లో డైట్ చేయొచ్చా లేక అనేది చాలా వరకు టెన్షన్గానే ఉన్నింది స్టార్టింగ్లో. దాని తర్వాత కోచ్ గారు చెప్పారు, మీరు జస్ట్ 2 days అన్న అలవాటు కాండి, మీకు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి. దాని తర్వాత చూశాను 2 days 3 days 1 week అన్నది చాలా వరకు అయిపోతాను. ఇంకా నాలో కూడా చేంజ్ అయితే నాకు చాలా అనిపించింది. అంటే ఎవ్రీడే కూడా నాకు చేంజ్ అయితే అనిపించింది, కానీ ఆకలేయడం కానీ అలాంటివి ఏమీ అనిపించలేదు. సో నాకు ఎంత కావాలో అంత తినేసేవాడిని, క్రేవింగ్స్ అలాంటివి ఏం రాలేదు. సో యాజ్ ఏ గోయింగ్ ఆన్ నాకు టెన్షన్ అనేది అంతకుముందు టెన్షన్స్తో ఉండేవాడిని. సో ఇప్పుడు ఫుల్ యాక్టివ్నెస్గా, సో ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ యాక్టివ్నెస్ అనేది వస్తుంది, లేజినెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఆఫ్టర్ 1 month ఫుల్లీ ఫ్రీగా అయిపోయాను. దాని తర్వాత నా వెయిట్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. సో నేను నా చుట్టుపక్కల చూశాను చాలామంది, సో వీళ్ళు కూడా నాలాగే చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనేసి అది కూడా అలా కూడా నేను చాలా వరకు అనుకున్నాను. సో దాని తర్వాత ఫస్ట్ రాని నేను నా 4 months డైట్ అయిపోయి నేను చేంజ్ చేసిన తర్వాత నేను కూడా చాలామంది చేంజ్ చేయాలి అనే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్కి చాలామందికి చెప్పాను. వాళ్ళు కూడా సరేరా నువ్వు చెయ్యి, తర్వాత చూస్తాం మేము కూడా అని చాలామంది చెప్పారు. సో ఈ వెల్సెన్స్ డైట్ అనేది ఏదైతే ఉందో ఇది పక్క అంటే ఒక సైన్స్ రూపంలో చాలా వరకు క్లియర్గా ఉంది. ఇది అంటే చాలామంది డాక్టర్స్ కూడా ఇలాగే సజెస్ట్ చేసేవారేమో. సో ఆ విధంగా నాకైతే చాలా బాగా అనిపించింది మేడం ఇది. సూపర్ అండి. అసలు మీ బిఫోర్ ఆఫ్టర్ చూస్తే బెల్లీ ఫ్యాట్ చాలా బాగా తగ్గిపోయింది. అసలు ఇప్పుడు ఫ్లాట్ టమ్మీ ఆల్మోస్ట్. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మీరు చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ సెడెంటరీ లైఫ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది అని. సో మేనేజ్ చేసుకోగలిగారా టైమింగ్స్? అంటే చాలా మంది ఏమనుకుంటారు, నాకు జాబ్ వల్ల కుదరట్లేదు మేడం, బిజీ అయిపోతున్నాను మేడం, డైట్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు, అంటే హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో మీరు ఎలా మేనేజ్ చేసుకున్నారు? మేడం యాక్చువల్లీ డైట్ అంటేనే చాలా మంది ఫస్ట్ ఎలా కుక్ చేసుకోవాలి, అది పాసిబుల్ అవుతుందా అనే డైలమాలోనే ఉంటారు చాలా మంది. సో అదే విధంగా నేను కూడా అదే అనుకున్నాను, డైట్ 4 months డైట్ చేయడం వల్ల అవుతుందా కాదా అనేసి. కానీ ఆ డైట్ ప్రాసెస్, డైట్లో మనం తీసుకున్న ఫుడ్ అదంతా చూసిన తర్వాత ఏం కాదు, ఇది చాలా సింపుల్గానే ఉంటుంది, చాలా వరకు కంటిన్యూ చేయొచ్చు దీన్ని అనేసి నాకు అనిపించింది మేడం. సూపర్ అండి. అసలు బెల్లీ ఫ్యాట్ అయితే ఇట్స్ అబ్నార్మల్, అంటే దిస్ ఇస్ టిపికల్ కేస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అంటాం అనమాట. సో యాక్చువల్గా నాకు విజరల్ ఫ్యాట్ అనేది చాలా వరకు ఉండేది మేడం. అది అసలు ఎలా తగ్గాలి, చాలా ట్రై చేశాను, మొత్తం ఎక్సర్సైజెస్ కానీ మొత్తం చాలా వరకు చేశాను మేడం. ఏం చేసినా అయితే నాకైతే చేంజ్ కనపడలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు విల్సన్స్ అని చెప్పాలి నేను, ఎందుకంటే ఇంతటి అవకాశం ఇచ్చి నాకు నా హెల్త్ ఈ విధంగా చేంజ్ చేసిన దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు విల్సన్స్ మ్యామ్. ఎస్ అండి, వీఆర్ థ్యాంక్ఫుల్ టు షేర్ టు మెనీ పీపుల్. అంటే అడుగుతున్నారు కదా, మీరు ఒక ఎగ్జాంపుల్గా నిలిచి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా నేను తగ్గాను, మీరు కూడా తగ్గచ్చు అని ఒక నమ్మకాన్ని ఇస్తున్నారు కదా, దట్ ఈస్ రియల్లీ నెక్స్ట్ లెవెల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైమ్.